సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. బిడ్డ పేరేట ఆలోచించావా? మంచి సమయంలో అడిగా. నువ్వే పేరు సెలెక్ట్ చేసిన నాకు ఓకే. పోతులయ్యా. అర్లూసు? ఏయ్, పళ్ళు రాళ్ళు కొడతాను. ఏ స్కూల్లో చేరుతావు? స్కూల్ కాదు, స్కూల్. సరే సరే, అదేలే. నా కొడుకు బతుకు నాలా కాకూడదు. సీటుకి మాటికి టెన్షన్. ఆడపిల్ల కావాలన్నా? పిల్లాడు రాజాలా పెంచాల్సింది నీ బాధ్యత. కొట్టకూడదు, తిట్టకూడదు. తిట్టకూడదా? చీటికి మాటికి ఏడుస్తుంది, ఒంటి మీద వచ్చిపోస్తుంది, చేతికి పెంట ఉంటుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఢిల్లీకి, ప్రధానమంత్రిని చూడడానికి. వస్తావా? పోతులయ్య ఆరలోసు. పోతులయ్య కాదు, పోతులూరి బెమ్మంగారు. ఈ సాంబడికి పోతులూరి బెమ్మంగారు. ఇదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇటైవు లోపల లంగా, పెద్ద పెద్ద కళ్ళు, చేతిలో తుపాకీ, భద్రకాళ్ళ ఉన్నావు. ఇదెందుకు? ఇవ్వు. ఆడుకునేది కాదు, పేలిపోద్ది. ఇదేనా గ్యాస్ ఏజెన్సీ బిజినెస్? నీకు చెప్తే అర్థం కాదు. ఏమంటున్నానా? ఇదెందుకు? నాకు చెప్పి తీరాలి. చెప్పను. ఈ అన్నలాగే తయారవుతావా? ఇదొక్కటే బాకీ ఉంది. ఏమంటుంటే? ఇంకోసారి నా దారి కట్ట వచ్చావో సంపేస్తాను. నాకు ఇష్టమైన పని నేను చేస్తాను. అర్థమైందా? అర్థమైందా? ఒకటి మాత్రం నిజం ఢిల్లీ, ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ మన సొంతం అనుకోకూడదు. తల్లి నువ్వు వెంట ఇన్నాళ్ళు కాపురం చేస్తున్నావరా? ఏదో ఫిగర్ తీసుకుపోతున్నాడు. తలసెత్తే నెత్తి మీదకి ఎక్కుతారు. సాంబా సాంబా బండాగిన సాంబా. కొన్ని సైడ్ ఆపు. బయలుదేరాడు. పో. ఎవడో చదువుకుంటున్నాడా? వీడెత్తా ఏం చేద్దాం చెప్పు. వెనకాల ఫాలో. అందుకని ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ మన సొంతం అనుకోకూడదు. అప్పుడప్పుడు వెళ్ళామా, చూసామా, చేసామా, తిరిగి వచ్చామన్నట్టు ఉండాలా. ఓ 50 మిల్లీ సారా కోసమని సారా కుట్టే కొనకూడదు. ఏమంటా? నటు ఆపేశాడు. పోనీ. బండి తిప్పాడు. వచ్చిన ధరణ వెళ్తున్నాడు. ఉంచుకోవాలా, వదిలేయగలా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలవట్లేదు సంబా. ఈ దైద్యం నేను చేయాలా? కలిసి ఉండలేకపోతున్నాను, వదిలి ఉండలేకపోతున్నాను. నీ గుండు కొట్టుకోటాలా? కొంచెం కూడా టెన్షన్ లేదా? దాని గురించి ఆలోచిస్తేనే టెన్షన్. ఫాస్ట్గా పోతున్నాడు. ఏం చెప్పలేదు. ఉంచుకోవాలా, వదిలేయాలా? ఓటెచ్చాడా? చూడెళ్ళి, నీకు అనుభవం ఎక్కువ. నువ్వు వేరే అడ్వైస్ ఇచ్చినా తప్పకుండా ఈ సాంబడు ఫాలో. పక్కకు చూడు. కాస్త ఆలోచించు. ఏంటి? చూడు. హలో బ్రదర్. మధ్య దొంగతాడు చూడు. విశ్వ, నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫిజిక్స్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ అందరినీ పిలుచుకురా. జాగ్రత్త. చాలా మంది ఉన్నారు.
నాకు ఎందుకో భయంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా వెనకాల వస్తే చాలు. ఈశ్వర్ బదులు వెళ్తే బాగుంటుంది. సుధాకర్, హాస్టల్కి వచ్చే స్టూడెంట్స్ని కొట్టావా? అవును. మీ మామయ్య మినిస్టర్ అన్న ధైర్యమా? అవును. కాలేజీ ఎలక్షన్లోకి ఎందుకు మీ కుళ్ళు రాజకీయాలు తెస్తారు? సార్ అడుగుతున్నారుగా, నువ్వు చెప్పరా. అడిగింది నిన్ను. సంతోషమేనా ఇప్పుడు? రాత్రి వేళ అద్దంలో చూడకూడదమ్మా. ఒక ఏటీఎస్ ఒక పెన్సిల్ నేస్తే తగ్గుతుందమ్మా. అమ్మా అన్నయ్య అన్నం తినియమ్మా. 2 రోజులుగా సరిగా తింటమే లేదు. చో, ఇంకొంచెం కోరి. బాగుంది. నువ్వు చేసేవుతారా? ఈ యాతన మీ నాన్నగారితో 20 ఏళ్ళు అనుభవించాను. దెబ్బలు తినొస్తారా, దెబ్బలు తినకుండా వస్తారా, ప్రాణాలతో వస్తారా, పెట్టెలో వస్తారని. ఆ కథ ఆయనతోనే ఆగిందనుకున్నాను. నాన్నని తప్పు పట్టకమ్మా. ఊరూరు తిరిగి పిటిషన్, పబ్లిక్ లిటిగేషన్, సువోమోటో అని ఏం చేసినా దేశం కోసమే చేశారు. కానీ ఇంటికేం చేయలేదే. నీ చేతి ఒంట్లో ఏదో ఉంది, అదే అన్యాయాన్ని ఎదిరించమంటుంది. సంతోషించాం గానీ సీరియస్ గా మాట్లాడు. సీరియస్ గానేనమ్మా. అన్ని జీన్స్ లో ఉంటాయన్నారు. తారాయడం చేతి అలవాటు, నువ్వు కొడుకు కోసం బాధపడ్డాం, అన్నిటి గురించి డిఎన్ఏ సీక్వెన్స్ లో రాస్తుంది. ఇప్పుడు తలరాతికి మారు పేరు డిఎన్ఏ. ఎన్ని రాత్రులని ఇలా నిద్ర లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని ఎదురు చూడమంటావు? ఇంకా ఎన్నిసార్లు ఇలా అడిగిన ప్రశ్నే అడుగుతావు? చిన్న వయసు నుంచి నీ గుణం మారలేదురా. నువ్వు చేస్తుంది న్యాయమేనా? చావుకు చేరువయ్యే మీ అమ్మకి మనశ్శాంతి లేకుండా చేస్తూ. నువ్వులే కూర్చో. నీకేం కాదమ్మా. టైంకి నువ్వు ఇన్సులిన్ వేసుకుని డైరెక్ట్ షుగర్ని తగ్గించుకుంటే 90 సంవత్సరాల గ్యారంటీ అని డాక్టర్ మణిగారు అన్నారు. ఊరికే బ్లాక్ మెయిల్ చేయకమ్మా. అమ్మా నీ కొడుకుని చూసి నువ్వు గర్వపడాలమ్మా. 5 మైకల్స్ ఉంటే దేశాన్ని ఉద్ధరించొచ్చు. నా కొడుకు యువ పురుషుడు అవ్వక్కర్లేదు, సగటు మనిషి అయితే చాలు. మిగిలిన వాళ్ళకి లేని అక్కర నీకెందుకు? మీ నాన్నతో పాటు ఆ కథ అంతమైపోయిందనుకున్నాను. అమ్మా, నాన్నగారు చావలేదు, గుండెల్లో ఉన్నారు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నా ఫిజిక్స్ ప్రొఫెసర్ ఏదైతే వస్తున్నారు, తీసుకెళ్ళడానికి వచ్చాను. అమ్మకి మర్చిపోకుండా ఇన్సులిన్ ఇస్తున్నావా? మిస్ కాకుండా హ్యూమన్ మిస్టర్ 15 యూనిట్ ఇస్తున్నా. కేకులు చాక్లెట్లు మింగట్లేదు కదా? అవునవును, అందరికీ సలహాలు ఇస్తాను. ఈయన మాత్రం రోజుకో గులాబ్ జామ్, ఏదో సాక్తో విస్కీ, అవి చాలక దీని కింద సిగరెట్లు. ఆ వివరాలన్నీ ఇక్కడే చెప్పాను. చూసొస్తాను. అలాగే. ఏ జీజీ మైక్, మైకేల్. జీజీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. జీజీ మైకేల్ మన ఎదురింటి లీలాంటి గారు అబ్బాయి. పోయినసారి చూసినప్పుడు ఏ హైట్ లో ఉంది? వాళ్ళకి బ్రేసెస్ అవి పెట్టుకుని ఇప్పుడు లేవు. తెలుస్తుంది. ఏ హ్యావ్ టు గో. ఓకే. ఈ రౌడీ ఐన్స్టైన్ కి ఇంకా స్టిచెస్ అవి వేస్తున్నారా? నెలకి 2 సార్లు. బ్రిలియంట్ బాయ్. చాలే ఊరుకోండి, మీకేం తెలుసు లేలబడే పాటలు. చూసావుగా, అంతా మీ పిన్నిదే రాజ్యం. మొదటిది నువ్వు, రెండోది టీవీ, మూడోది కుక్క పిల్ల, 4వదే నేను. ఈ ఆర్డర్లోనే లైఫ్ ని ఈడ్చుకొస్తున్నాను. బాబాయ్, నా వాచ్ ట్రైన్ లో మర్చిపోయాను, ఇప్పుడే వచ్చేసాను.
పెపర్మెంట్ స్మెల్ ఇంకా పోనీలేదు. నీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా మార్చలేకపోయింది. నేను రాసిన లెటర్స్ కి సమాధానం రాలేదే. నీ లెటర్ రైట్ అని కాదు, మ్యాన్ ఆఫ్ యాక్షన్. చెప్పుకుంటున్నారు. నేను నిన్ను ఎంతో మిస్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాలి. రేపు 4 గంటలకి. ఓకే సరే.